హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీను వ్లాగ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ టేస్టీ అండ్ హెల్దీ కర్బూజా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. మీరు కూడా చూసేయండి, కుదిరితే ట్రై చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇందుకోసం నేను ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక స్పూన్ సబ్జా సీడ్స్ని అయితే వేసుకొని సోక్ చేసుకుంటున్నాను. కూల్ వాటర్ని వేసుకొని సోక్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను ఒక పెద్ద సైజ్ కర్బూజా పండుని అయితే తీసుకున్నాను. దాన్ని వన్ సైడ్ మాత్రమే కట్ చేసుకుంటున్నాను. చూడండి, వీడియోలో చూపించినట్టు ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోని సీడ్స్ని అయితే సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ సీడ్స్ నేను ఎండబెట్టుకొని ఎప్పుడైనా స్నాక్ లాగా అలా తిందామని ఎండబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోని గుజ్జు ఉంది కదా, ఫ్రూట్ గుజ్జు, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా అయితే లోపల గుజ్జునంతా అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఫ్రూట్ అయితే ఇలా మిగిలింది. ఇప్పుడు జ్యూస్ని కూడా దాంట్లోనే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు జ్యూస్ ప్రిపరేషన్ కోసం ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్న గుజ్జునంతటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి కాచి చల్లార్చుకున్న మిల్క్ని అయితే వేసుకుంటున్నాను. జ్యూస్ క్వాంటిటీకి సరిపడా మిల్క్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 3 ఇలాచీలు కూడా వేసుకున్నాను. ఇలాచీ వేయడం వల్ల జ్యూస్కి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకోసం అయితే వేసాను. నెక్స్ట్ ఇందులోకి ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా మిక్సీలో ఆడించుకున్నాను. చూడండి, ఆడించిన తర్వాత దీన్ని ముందుగా రెడీగా ఉంచుకున్న షెల్ ఉంది కదా, కర్బూజా షెల్, దాంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. వేసిన తర్వాత ముందుగా సోక్ చేసి పెట్టుకున్న సబ్జా గింజలను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్షను అయితే యాడ్ చేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని సర్వ్ చేసుకొని తాగేయండి, అంతే. అండ్ ఈ కర్బూజా పండులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అవేంటంటే ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ అది వైట్ బ్లడ్ సెల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత మన బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. తర్వాత బాగా డైజెషన్కి కూడా యూజ్ అవుతుందంట. అండ్ మనకి ఐ సైట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కర్బూజాని మనం తప్పకుండా తినాలి కదా. సో ఎలాగూ తింటాం, కొంచెం డిఫరెంట్గా జ్యూస్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది కదా, అందుకోసమని ఈ విధంగా ట్రై చేసా. మీరు కూడా కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని